నాయన జీవాధిపతి మా స్థుతులపై ఆసనుడై ఉన్న దేవ నీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ ఉదయ కాలపు వేళ నీ పాద సన్నిధిలో తండ్రి మేము ఒక చిన్న కుటుంబంగా చేరి నాయన మిమ్మల్ని స్తుతించుటకు కొంత సమయం పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించుటకు నాయన ప్రార్థించుకుంటూ మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించిన బిడ్డలందరినీ బట్టి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే విధంగా ఈ రోజు నా తండ్రి మా కొరకే మీరు ఏర్పాటు చేసిన దైవదాసుడు చైతన్య బ్రదర్ చైతన్య గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యగారిని దీవించండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా నీడగా ఉంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు నాయన మా ముందు నిలబెట్టి మీరు వాక్యాన్ని అందించబోతుండగా ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందులకై వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డ నాయన నీ సులభ చాటున మరుగుపరచండి ప్రభా. మీ నోటి బూరగా వాడుకోనండి ప్రభా. మేము కూడా నాన్న వాక్యం అందిస్తుండగా తండ్రి మేము విని తండ్రి ప్రభా విడిచిపెట్టే వారంగా కాకుండా మా హృదయాల్లో పదిలపరుచుకుని వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టు మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ డి విజయ్ చంద్రయ్య గారు ప్లీజ్ అన్నయ్య. అన్న గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ అన్న. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘననామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాల జమ్ము కుడికలో పాల్గొన్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినటువంటి నేటి దైవ సందేశకులు పాస్టర్ చైతన్య గారు మనకి చాలా సుపరిచితులు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు వీరు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తూ ఉంది. చైతన్య మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం ఉన్నారు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలు అభ్యసించినటువంటి చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చెందినటువంటి సేవకులు. వీరు శిక్షణ పొందినటువంటి నాయకత్వ కోచ్ గారు మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులుగా కూడా ఉన్నారు. నేటి దైవ సందేశం అందించడానికి పాస్టర్ చైతన్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వందనాలన్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. Good morning and thank you so much. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ టు యూ. Yeah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరొకసారి ఈ నూతన మాసంలో మనందరం ఈ విధంగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు మరొకసారి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ఈ విధంగా కూడుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్య ధ్యానం చేయడం అది ఎంతో మన జీవితాలకు ఎంతో లాభదాయకం, శ్రేయస్కరం. అది దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తం ఈ విధంగా మనం మన జీవితాల్లో జరిగించడానికి దేవుడు మనకిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయం మన వాక్య ధ్యానం మనకు బాగా సుపరిచితమైన ఒక వాక్య భాగం నుంచి చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన పిలుపు మాటలవి. యాక్చువల్గా పిలిపిస్తూ ఆయన అబ్రాహాముని ఆశీర్వదిస్తూ పలికిన మాటలు మనం చాలాసార్లు చదువుంటాం, కానీ మళ్ళొకసారి చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా, ఈ మాటలు మనం చాలాసార్లు చదువుంటాం. ఆ, ఎన్నోసార్లు వాక్యం ఆ, ఆ, పంచుకొని కూడా ఉండుంటాం. ఇందులో నుంచి, ఈ మాటల్లో నుంచి దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన గొప్ప వాగ్దానం. ఇది మనందరికి కూడా అప్లికబుల్ వాగ్దానం గనక దీని గురించి చాలాసార్లు మాట్లాడుంటాం. ఇది చాలా అంటే ఈ వాగ్దానాన్ని మనం చూసినప్పుడు ఇందులో దేవుడు అబ్రాహాముని ఎంచుకొని ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చాడో మనం చూస్తాం. 3 లెవెల్స్ ఆఫ్ ప్రామిసెస్, 3 లెవెల్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇందులో. ఒకటి వ్యక్తిగతంగా బ్లెస్సింగ్, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును అన్న మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుడు అబ్రాహాంకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితం సమృద్ధితో నింపుతాను, నీ జీవితాన్ని లేమి లేని జీవితాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ గ్రేట్, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్ అన్నాడు. అక్కడితో ఆగకుండా దెన్ హీ టుక్ హిమ్ టు అ డిఫరెంట్ లెవెల్. పర్సనల్ గా ఆశీర్వాదాన్ని ఇవ్వడమే కాకుండా పబ్లిక్ గా కూడా నేను ఆశీర్వదిస్తాను. యూ విల్ బికమ్ అ బ్లెస్సింగ్ టు మెనీ అన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉండు, అనేక మందికి నువ్వు ఆశీర్వాదంగా మారతావు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాంతో చెప్పాడు. It's a it's a blessing where not only God personally blesses him, but he also decides to bless him publicly. ఒక ఘనత కలిగిన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. సమృద్ధి కలిగిన జీవితం వ్యక్తిగతంగా, అంతేకాదు ఘనత కలిగిన జీవితాన్ని కూడా ఇస్తాను. ఆ లైఫ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతావు గనుక నీ జీవితం గౌరవించబడుతుంది, నీ పేరు గొప్పగా చెప్పబడుతుంది. ఒక ప్రభావశీలమైన జీవితం, ప్రభావవంతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాను అనేది ఆయన ఆశీర్వాదంలో ఉన్న అర్థం, అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదంలో. సో దెర్ ఈస్ అ పర్సనల్ బ్లెస్సింగ్, దెర్ ఈస్ అ పబ్లిక్ బ్లెస్సింగ్, దెర్ ఈస్ ఆల్సో అ పర్పెచువల్ బ్లెస్సింగ్. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదును అన్న మాటలో వాట్ హీస్ ట్రైయింగ్ టు సే, మనకు అర్థమయ్యే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అయితే నీ జీవితంలోకి వస్తుందో అది నిరంతరాయంగా ఉంటది అని. నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వదింపబడతాడు, నిన్ను దూషించేవాడు శపించబడతాడు. అంటే వాడు శపించినా నిన్ను, వాడు నిన్ను దూషించినా, వాడి శాపం వాడి దూషణ నీ మీదకి రాదు, వాస్తవానికి అది నీకు బ్లెస్సింగ్ గా మారిపోద్ది అంటున్నాడు. సో నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, వాడు దూషించినా నువ్వే ఆశీర్వదింపబడతావు. ఇట్స్ అన్ అన్ఎండింగ్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని మంచితనం, ఆయన ఆశీర్వాదం, దైవాశీర్వాదం అంతు లేకుండా మన జీవితంలో, నీ జీవితంలో ఉంటది అనేది అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం. దట్స్ వై వి లైక్ దిస్ ప్రామిస్ వెన్ ఎవర్ వి థింక్ అబౌట్ ఇట్, వెన్ ఎవర్ వి హియర్ సంథింగ్ లైక్ దిస్. మనం విన్నప్పుడు మనకెంతో ఆనందం వేస్తుంది. అబ్రాహాంకి ఇవ్వబడిన ఆశీర్వాదం మనకు కూడా ఆపాదించబడుతుంది, మనం కూడా పొందుకుంటాం గనక ఈ మాటలు చదివినప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు, మన జీవితాన్ని ఎంత గొప్పగా హెచ్చించబోతున్నాడు అన్న ఆలోచన మనల్ని ఎంతో సంతోషపెడుతుంది. అయితే ఇంత గొప్ప ఆశీర్వాదం అబ్రాహాం జీవితంలో అబ్రాహాం పొందుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారటానికి కారణం, దానికి కీలకమైన మాట, విషయం ఏంటంటే అది 4వ వచనంలో జరిగిందని నా ఉద్దేశం. అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అనే మాట.
వాస్తవానికి ఈ 12వ అధ్యాయం చదివినప్పుడు మనం దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలు వింటాం. హ్మ్. తర్వాత వచనాల్లో గూడా మనం దేవుడు అబ్రాహాముని ఆశీర్వదించడం చూస్తాం ఇంకా. హ్మ్. అతను ప్రయాణంలో దేవుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కరువొచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి పారిపోయిన అబ్రాహామును కూడా ఎలా కాపాడాడు. తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు. ఇయన్నీ చదువుతాం మనం. ఇక మనం తర్వాత అధ్యాయాలు చదివే కొద్దీ మనకి దేవుని ఆశీర్వాదం ఎట్లాగ పెంచుకుంటూ వెళ్ళాడో అబ్రాహాము జీవితంలో మనకు కనబడుతుంది. కానీ ఇదంతా జరగటానికి ఆ 4వ వచనం చాలా కీలకం అనేది నా ఉద్దేశం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాం వెళ్ళెను అని. నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ వచనాన్ని అండర్‌లైన్ చేసుకొని ఆలోచిస్తూ ఉన్నాను. ఫ్రమ్ ఆఫ్ కోర్స్ ఈ వచనాన్ని మనం జనరల్‌గా అబ్రాహాము విధేయత గురించి మాట్లాడడానికి వాడతాం. ఏ విధంగా అబ్రాహాము దేవుని మాటలు నమ్మి, దాని విషయంలో నమ్మకాన్ని చూపించి ఆహ్, వాగ్దానం దేవుడిచ్చాడు గనక, ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడిని నమ్మాడు. నమ్మి ఆయన మాటకు విధేయత చూపించాడు. హ్మ్. తను తాను ఆయన ఆయన చిత్తానికి సమర్పించుకొని అబ్రాహాము నడుచుకున్నాడు గనక అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు దేవుని ద్వారా. సో మనం ఎప్పుడు మాట్లాడినా ఈ పాయింట్ గురించి మాట్లాడతాం. కానీ లెట్స్ లుక్ ఎట్ దిస్ హోల్ చాప్టర్ ఇట్సెల్ఫ్ అండ్ స్పెషల్లీ దట్ వర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద హిస్టరీ ఇట్సెల్ఫ్. మొదటి 11 అధ్యాయాలు ఒక ఎత్తైతే 12వ అధ్యాయం 4 వచనం ఒక ఎత్తు అని నా ఉద్దేశం. అసలు మానవ చరిత్రలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించి ఆ సృష్టిలో మానవుణ్ణి సృష్టించి తన స్వరూపంలో మానవుణ్ణి భూలోకంలో పెట్టాడు. దేవుడు తన అధికారాన్ని భూమి మీద ఉంచాలని ఆశపడ్డాడు. అందుకే మానవుడికి అన్ని ఇచ్చాడు. ఇచ్చి ఉమ్, ఈ భూమి మీద నువ్వే రాజుగా అధికారిగా ఉండి ఏలు అని ఆ ఏలే అధికారాన్ని కూడా మానవుడికి ఇచ్చి, నీకు ఈ భూలోకంలో ఉన్నదంతా నీదే, దీని మీద అధికారం అంతా నీదే, కానీ నువ్వు నా అధికారానికి లోబడాలి అన్న విషయం మానవుడికి తెలియజేశాడు. ఎలా? ఆ చెట్టును అక్కడ ఉంచడం ద్వారా, ఆ పండుని ముట్టుకోవడానికి బహిష్కరించడం ద్వారా దేవుడు మానవుడికి అంత స్వేచ్ఛనిచ్చి, అంత అధికారాన్ని ఇచ్చి, నీకు ఎంత అధికారం ఉన్నా, ఎంత స్వేచ్ఛ ఉన్నా, నువ్వు నా అధికారానికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉండడం నాకు ఇష్టం. నా అధికారానికి లోబడాలి నువ్వు. కనుక అది నేను అక్కడ పెడుతున్నాను. నువ్వు అది తినొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలుసు. ఎలా ఆదాము, అవ్వలు దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని అధికారానికి లోబడకుండా అది పోగొట్టుకొని అవిధేయత చూపించడం ద్వారా ఆ అధికారాన్ని కోల్పోయారు. ఆయన చిత్తం చేయకుండా భూలోకంలో శపించబడే స్థితిలోకి వచ్చారు. పాపం భూమి మీదకి తీసుకురాబడింది. మానవ చరిత్ర అక్కడి నుంచి ఎలా దిగజారిపోయిందో, మానవులు ఎలా దిగజారిపోయారో, దేవుడు భూలోకంలో మానవుల్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఉద్దేశం వచ్చేంత వరకు కూడా అంత భయంకరంగా మానవులు తయారయ్యారు. కానీ దేవుడు తను మానవుల్ని ప్రేమిస్తున్నాడు గనక, ప్రేమించే దేవుడిగా ఉన్నాడు గనక, ఎలా నోవాహును ఉపయోగించుకొని దేవుడు తిరిగి మనల్ని రక్షించుకొని మానవ జాతిని తిరిగి కట్టుకుంటూ వచ్చాడో మనం 11 అధ్యాయంలో చదువుతాం. ఈ 12వ అధ్యాయం ఒక నూతన శకానికి తెరదీస్తుందని నా ఉద్దేశం. అసలు యాక్చువల్గా అబ్రాహాము ఆ టైంలో దేవుడు చెప్పిన మాట విని ఆ మాట చేయడానికి పూనుకున్నప్పుడు ఒక క్రొత్త శకానికి తెరదీశాడు. ఇట్స్ ఐ వాంట్ యు టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అబ్రాహామ్ షూస్ అండ్ థింక్ వాట్ హిస్ యాక్షన్స్ ఆర్ డూయింగ్. అతను దేవుడు చెప్పిన మాట విని ఆ మాట వినటానికి లోబడినప్పుడు మానవ చరిత్రలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చాడు. ఒక మానవుడు దేవుని అధికారానికి ఒప్పుకొని దేవుని చిత్తాన్ని చేయడానికి సంపూర్ణమైన ఇష్టత చూపించినప్పుడు అది అతని జీవితంలోనే కాకుండా రాబోయే తరాలను, చరిత్రను ఎలా మారుస్తుందో అన్నదానికి ఎవిడెన్స్ ఈ వచనం.
జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆ రోజు అబ్రాహాము దేవుని మాట నమ్మకుండా, ఆ మాట వినకుండా ఉంటే, ఒకవేళ నమ్మినా సగం నమ్మి ఇంతవరకు చేస్తాను, ఇంతకంటే ఎక్కువ చేయలేను అన్న స్టేట్‌లో ఉంటే, అన్న ఆలోచనతో ఉంటే, అసలెలా ఉండేదో మానవ చరిత్ర. ఆహ్, అసలది ఆలోచించడానికే నాకు ఊహకు అందట్లేదు. అబ్రాహాం ఆ రోజు అన్నీ వదులుకొని వెళ్ళకపోయుండుంటే, ఇంకసలు దేవుడు భూలోకంలో తను చేయదలుచుకున్న విషయాన్ని చేయగలిగేవాడా? ఎలా చేసుండేవాడు? ఏ విధంగా చేసుండేవాడు? అన్న ఆలోచన నాకు ఇప్పటికీ అది చాలా నా మైండ్‌ని ఇంకా బాగులు చేస్తూనే ఉంది. అది ఆ మాట హ్మ్. ఆ మాటను అండర్‌లైన్ చేసుకొని రాసుకుంటూ వస్తున్నాను. ఈ ఈ అసలు దేవుని చిత్తం, దేవుని అధికారం భూలోకంలో ఎలా ఫంక్షన్ అవుతది అన్నది. అన్ ఆహ్, ఒక 4 విషయాలు నేను ఆలోచించిన పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన 4 ఆలోచనలు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఆహ్, దేవుడు భూమిపై తన సంపూర్ణ అధికారం జరిగించబడాలి అని కోరుకుంటున్నాడు. అది మనకి క్లియర్. ఆహ్, దేవుని సంపూర్ణ అధికారం, ఆయన చిత్తం భూమిపైన జరిగించబడటం దేవుని చిత్తం. ఇంక అందులో మార్పు లేదు. గాడ్ వాంట్స్ హిస్ అథారిటీ అండ్ హిస్ విల్ టు బి డన్ ఆన్ ఎర్త్. అందుకనే తన శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికొచ్చి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికొచ్చి, "అయ్యా! ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు" అన్నప్పుడు ద ఫస్ట్ థింగ్ హి టాట్ దెమ్ ఈస్ టు ఆస్క్ గాడ్ టు గెట్ హిస్ విల్ డన్ ఆన్ ఎర్త్. ఆహ్, ఆయన నామాన్ని పరిశుద్ధపరిచి పరలోకమందు ఆయన చిత్తం ఎలా జరిగించబడుతుందో, అలా భూమి మీద జరిగించబడాలి అని ప్రార్థన చేయండి అన్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటి? అల్టిమేట్‌గా దేవుని అధికారం, దేవుని చిత్తం భూమి మీద జరిగించబడటం. ఆయన చిత్తం భూమి మీద జరిగించబడినప్పుడు, ఆయన రాజ్యం వచ్చినట్టు భూలోకానికి. దేవుని రాజ్యం భూలోకానికి రావాలి అని మనం ప్రార్థన చేస్తాము. దేవుని రాజ్యాన్ని ఆహ్, రాజ్యంలోకి ప్రతి వ్యక్తి రావాలి అని మనం ప్రార్థన చేస్తూ దానికోసం సువార్త పరిచర్య జరిగిస్తున్నాం. ఇయన్నీ చేస్తున్నాం గానీ, అసలు దేవుని చిత్తం భూలోకంలో రావటం అంటే ఏంటి? జరిగించబడటం అంటే ఏంటి? దేవుని రాజ్యం భూలోకంలో రావడం అంటే, దేవుని చిత్తాన్ని ఎక్కడైతే ప్రజలు పాటిస్తా ఉంటారో, అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టు లెక్క. ఆయన్ని రాజుగా, అధికారిగా వారు గుర్తించారు గనక, ఆయన అధికారాన్ని గుర్తించారు గనక, ఆయన అధికారం కిందకి రావటానికి ప్రజలు ఇష్టపడ్డారు గనక, ఆయన రాజ్యంలోకొచ్చినట్టింక. సో, అంటే దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడాలి అంటే, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుని చిత్తానికి, దేవుని అధికారానికి లోబడే స్థితిలోకి రావాలి. అప్పుడు దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడినట్టు. ఇది దేవుని చిత్తం అసలు. దేవుని అధికారం, దేవుని చిత్తం భూలోకంలో జరిగించబడటం. ఇది దేవుని చిత్తం. ఇది జరగాలి అంటే భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన అధికారానికి లోబడ్డానికి ఇష్టపడాలి. లేదా ఈ భూలోకంలో ఉన్న వ్యక్తులు తమంతట తాము దేవుని చిత్తాన్ని, దేవుని అధికారాన్ని కింద వారు ఉండడానికి ఇష్టపడాలి. మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదాము, అవ్వలకు అదే ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. ఈ భూమి మీద నువ్వు ఎలా అయినా బతకచ్చు. భూమి అంతా నీకు సంబంధించిందే. నీకే ఇచ్చాను నేను. కానీ నువ్వు నా చిత్తం, నా అధికారంలో ఉండాలి అన్న ఆప్షన్ ఇచ్చాడు. వాళ్ళు ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇష్టపడలేదు అన్న విషయం మనకెలా తెలుస్తుంది అంటే, అపవాది వారిని శోధించినప్పుడు వారిలో ఉన్న కోరికే దేవుని మాటకు అవిధేయత చూపించడానికి పురిగొల్పింది వారు. కనుక మేము కూడా దేవుడిలాగా తయారవ్వాలన్న ఆలోచనే వాస్తవానికి వారిని అవిధేయత చూపించడానికి దారితీసింది కనుక, అంటే అధికారం క్రింద ఉండడానికి వారికి ఇష్టపడలేదు గనక వారు అవిధేయత చూపించారు. అందుకే ఈ 12వ అధ్యాయం 4 వచ్చిన కాంట్రాస్ట్ అంటున్నాను నేను. 11 అధ్యాయాల్లో ఒక రకంగా మానవ చరిత్ర, అప్పటి వరకు ఒక రకంగా మానవ చరిత్ర సాగితే 12వ అధ్యాయం నుంచి కంప్లీట్ గా మారిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని అధికారానికి లోబడ్డానికి ఇష్టపడ్డాడు.
దేవుని చిత్తానికి లోబడడానికి ఇష్టపడ్డాడు. ఆయన నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మొదట వచ్చిన అంతా నీ దగ్గర ఉన్నది వదిలిపెట్టి అని చెప్పుకుంటూ వెళ్ళాడు కదండి. నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రిని, నీ తండ్రి ఇంటిని అన్నిటినీ వదిలి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఆ దేశం ఏంటో చెప్పలేదు, బయలుదేరు అన్నాడు. నీకు ఆల్రెడీ ఒక దేశం ఉంది, ఒక స్థలం ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక కుటుంబం ఉంది, ఆ నీ సంపద ఒకటి ఉంది. ఇదంతా నీది అన్న దాన్ని అంతటిని వదిలి నేను నీకు చూపించేదానికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఆ అది చేస్తే ఇదిగో నేను నిన్ను చేయబోతున్నాను, ఇలా చేస్తాను, నేను నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాను గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, భూమి మీద ఉన్న సమస్త జనములు, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నీది వదిలేసి నాది చేయటానికి ఇష్టపడినప్పుడు నువ్వు ఆశీర్వాదంగా మారతావు అన్నాడు. నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు ఆశీర్వాదంగా మారతావు. బేసికలీగా అబ్రహాంకి ఏం చెప్తున్నాడంటే నీది అన్నది వదిలేసి నా అధికారానికి లోబడ్డానికి ఇష్టం చూపించగలిగితే దెన్ ఐ విల్ డూ సంథింగ్ విత్ యువర్ లైఫ్ అండ్ ఐ విల్ డూ మోర్ దెన్ వాట్ యూ కెన్ ఇమాజిన్. I believe that God is looking for someone who is willing to do His will. ఈ భూలోకంలో తన అధికారానికి లోబడే వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. తన అధికారానికి వ్యక్తులు లోబడాలి అంటే ఆయన చిత్తం ఏంటో వారికి తెలియాలి, అది వాస్తవం. అందుకనే యేసు ప్రభు వారి ద్వారా భూలోకంలో ఆయన చిత్తాన్ని మనకు తేటగా బయలుపరిచాడంటాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదివితే పౌలు చెప్తున్న మాటలు, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసింది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనలను ముందుగా నిర్ణయించి తన స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. బేసికలీ పౌలు ఏం చెప్తున్నాడంటే ఈ భూలోకంలో భూమి పునాదులు వేయబడక ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతున్నా అవి ఆయన చిత్త ప్రకారం జరుగుతున్నాయి. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఆయన ఈ సృష్టిలో నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం, ఆ చిత్తం నెరవేర్చబడటానికి క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే బేసికలీ దేవుడు తన చిత్తాన్ని ఎవరికైతే బయలుపరుస్తున్నాడో వారి విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉందన్నమాట. మనంతటి మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం అసాధ్యం. దేవుని హృదయం, దేవుని చిత్తం ఆయన బయలుపరిస్తే తప్ప మానవుడు స్వతహాగా తెలుసుకోవడం కానీ అర్థం చేసుకోవడం కానీ అసాధ్యం. అది మనకి వెరీ క్లియర్. కాబట్టి ఇప్పుడు ఆయన తన అధికారాన్ని భూలోకంలో ఎలా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాడు అన్న విషయాన్ని తనంతట తానే బయలుపరచకపోతే మనకు తెలియదు. మనం అంధకారంలోనే ఉంటాం, పాపంలో ఉన్నాం కనుక. అందుకే యేసుప్రభు వారు దేవుని రాజ్యంను ఆయన నీతిని మొదటి వెదుగుడే అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుని రాజ్యం దేవుని రాజ్యాన్ని ఎతకడం అంటే ఆయన చిత్తాన్ని ఎతకడం అని. నువ్వు గనక ఆయన రాజ్యాన్ని వెతికితే, ఆయన చెప్పింది చేయడానికి నువ్వు పూనుకుంటే అది నీతిగా ఎంచబడుతుంది కనుక అప్పుడు అన్ని నీకు నువ్వేవైతే వేటి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏది నీ జీవితంలో జరగాలని నువ్వు అనుకుంటున్నావో,
ఏవి జరిగితే బాగుండు అని కోరుకుంటున్నావు అవన్నీ జరుగుతాయి. కానీ అవి జరగాలంటే ముందు నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంటాడు. సో వీ హ్యావ్ టు సీక్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, బట్ ఓన్లీ గాడ్ కెన్ రివీల్ దట్ టు అస్, లైక్ హౌ హీ డిడ్ విత్ అబ్రహాం. అబ్రహాంకి ఎలా తాను బయలుపరుచుకొని తన చిత్తాన్ని బయలుపరిచాడో, ఆయన బయలుపరిచి ఆయన హృదయాన్ని మనకు తెరిచి చూపిస్తే తప్ప మనకు తెలియదు. మనంతట మనం అయితే తెలుసుకోలేం. కనుక వీఆర్ ఇన్ అ వెరీ బిగ్ పికల్. ఈ అన్నిటిని కనెక్ట్ చేస్తాను, నా థాట్స్ అన్నిటిని జాగ్రత్తగా వినండి. మొదట ఏం చెప్పాను? దేవుని చిత్తం, దేవుని అధికారం భూమి మీద జరిగించబడటం ఆయన చిత్తం. మొదటి నుంచి అది స్పష్టం అయిపోయింది మనకి. ఆదికాండం మొదటి అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని చిత్తం, దేవుని అధికారం భూమి మీద జరిగించబడటం, ఆయన అధికారం క్రింద సమస్త భూజనులు రావటం అనేది ఆయన చిత్తం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా పౌలు చెప్తున్న విషయం అదే. భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు యేసునందు ఏకముగా సమకూర్చబడ్డ వలనని ఆయన తనలో తాను నిర్ణయించుకున్నాను అన్నాడు. సో ఎవ్రీథింగ్ మస్ట్ బి అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్. కానీ ఆ అథారిటీ భూమి మీద జరిగించబడాలి అంటే ఆ అథారిటీకి లోబడే వ్యక్తులు ఉండాలి. కనుక గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సంబడి హూ విల్ బి విల్లింగ్ టు ఒబే హిజ్ అథారిటీ. ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన అధికారానికి కింద ఉండడానికి ఇష్టపడే వ్యక్తుల గురించి చూస్తున్నాడు ఆయన. కానీ అలా ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తానికి లోబడాలి అంటే ఆయన చిత్తం ఏంటో మనకు బయలుపరచబడాలి. ఆయన చిత్తం ఆయనంతటా ఆయన తను బయలుపరిస్తే తప్ప వీ కెనాట్ డూ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి సబ్మిట్ అయి ఉండలేము. ఖచ్చితంగా ఆయన బయలుపరచాల్సిందే. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటాడు యేసుప్రభువు, అడగమంటున్నాడు. సో నా 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 డ్రా ఇందులోంచి నేను తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మన ప్రార్థన, మన ఆలోచన, మన నడవడిక, ప్రతిదీ అంటే దేవునికి సంబంధించినంత వరకు ప్రతిదీ ఆయన చిత్తం మీద ఫోకస్ అయి ఉండాలన్నమాట. అందుకేనేమో యాకోబు నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అని చెప్పుకుంటున్నారా? మీరు రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు కదా. మీ లైఫ్ ఎలాంటిది? ఆఫ్టర్ ఆల్ ఒకసారి కనబడి వెంటనే మాయమైపోయి ఆవిరి లాంటిది కదా. కనుక ప్రభు చిత్తం అయితే అని మాట్లాడండి అంటాడు. ప్రభు చిత్తం అయితే అని ఆలోచించండి అంటాడు. అంటే నీ ఆలోచన శైలే దేవుని చిత్తం అయితే తప్ప నేనేమి చేయదలుచుకోలేదు. దేవుని చిత్తం నాకు బయలుపరచబడి నువ్వు ఇలా చేయి అని చెప్తేనే నేను అడుగు వేస్తాను అనే స్టేజ్లోకి మనం వెళ్ళాలి అనేది యాకోబు ఉద్దేశం. దేవుడు అలాంటి వ్యక్తుల కోసం చూస్తున్నాడు. ఎప్పుడైతే అలాంటి వ్యక్తులు దేవుని చిత్తాన్ని తెలుసుకొని అడుగు వేయడం ప్రారంభిస్తారో, అలాంటి వ్యక్తులను ఉపయోగించుకొని దేవుడు చరిత్రను మార్చేస్తాడు. అది నా పాయింట్. దైవ చిత్తాన్ని స్వచిత్తంతో స్వచ్ఛందంగా చేసే వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడు. ఆ పొజిషన్లోకి మనం వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం. నీ అంతటి నువ్వు, నా అంతటి నేనే. దేవా, నా చిత్తం కాదు నీ చిత్తం. ఈ నా చిత్తం కాదు నీ చిత్తం అనే మాట ఆబ్లిగేటరీగా ఉండకూడదు అసలు. మనం చాలాసార్లు నాట్ మై విల్ బట్ యువర్ విల్ అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ఇది జరగదులే, నేను ఎంత ఆలోచించినా నా ఆలోచనలు జరగవులే, ఈ సర్లే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, ఇక అదే ఫాలో అవుదాం అన్న మైండ్తో చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఏదో ఒకటి చేయదేవా అన్నట్టుగా. ఎట్లాగూ నేనేం చేయలేను, నన్ను నీకు అగెయిన్స్ట్ నేను అడిగింది అయితే జరగదు, నువ్వే చెయ్యి, ఏదో ఒకటి నువ్వు చేయదలుచుకున్నది చెయ్యి అన్న ఎగ్జాస్పిరేటెడ్ మైండ్తో అనే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం అట్లా చేయకపోవచ్చు కానీ ప్రార్థన, మన మానసిక స్థితి అలా ఉంటుంది. చాలాసార్లు నీ చిత్తం జరిగించు అనేది సంతోషంగా
అబ్లిగేటరీగా అంటాం. అది తప్పదు కదా, ఆయన దేవుడు, నేను మానవుడిని, ఆఫ్టర్ ఆల్ నేనెంత, నా ఆలోచనలు దేవుంది, నా నా కోరికలు దేవుందిలే, ఎట్లాగో ఆయనదే జరుగుద్ది కాబట్టి ఆయనే చేయాలి, ఇంకా ఆయనదే చేయాలి తప్పదులే అన్నట్టుగా ఓ- మన మానసిక స్థితి ఉంటుంది. కానీ ఐ థింక్ ఇట్స్ హాఫ్ హార్టెడ్ సబ్మిషన్ అని నా ఉద్దేశం. ఆ స్థితిలో ఉండడం, తప్పదు కాబట్టి చేయడం, అబ్లిగేటరీగా చేయడం, అక్కడ దేవుని చిత్తం జరిగినా మనం ఇదే చూపించిన ఆబ్లిగేటరీ ఒబీడియన్స్ అయింది అది. ఇట్స్ నాట్ అన్ ఒబీడియన్స్ దట్ కేమ్ ఫ్రమ్ అ హార్ట్ దట్ ఈస్ గ్లాడ్ టు డూ దిస్. వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్, ఐ థింక్, ఐ బిలీవ్, is somebody like Abraham who is willing to do the will of God by his own choice. తనంతట తానే స్వచిత్తంతో సంతోషంగా, అయ్యా నీ చిత్తం నీ చిత్తం చేయడానికి నేను ఏమైనా చేస్తాను అని సంతోషంగా అడుగు వేసే విశ్వాస వీరుల కోసం దేవుడు చూస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసుప్రభువు వారు తన చిత్తాన్ని అంగీకరించి దానికి విధేయత చూపించేవాడు ఎలా ఉంటాడో చెప్తాడు. ఆయన అందరితో 23వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని, తన ప్రాణము రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే ఎడల, నష్టపరుచుకునే ఎడల వానికి ఏం ప్రయోజనం? నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని వెంబడించాలి. తన గురించి ఆలోచించకుండా స్వతహాగా సంతోషంగా స్వచిత్తంతో నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అనే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి తను ఏం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకుంటాడు అంటాడు. So God is looking for someone who is willing to do his will by their own will, not because they want to, not because they have to. చేయాలి కదా, చేయాలి గనక ఆబ్లిగేటరీ కాకుండా, చేస్తాను, నాకు చేయాలని ఆశ ఉంది, ఆయన చిత్తం మాత్రమే చేయాలని ఆశ ఉంది అని అడుగు వేసే వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు, ఒక్క వ్యక్తి అలాంటి వ్యక్తి దొరికినప్పుడు ఏం చేయగలడో చూపించాడు మనకి. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం దగ్గర ప్రారంభమైన చరిత్ర ఇప్పటికీ రిఫల్ ఎఫెక్ట్ ఉంది మన మీదకి. ఆ వ్యక్తి ఆ దినం స్వచిత్తంతో స్వచ్ఛందంగా ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ ని, మంచి బిజినెస్ ని, సెటిల్డ్ లైఫ్ ని, ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ ని, అప్పటికే ఉన్న అబ్రాహాం తక్కువడా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయన ఉన్న దేశంలో, ఆయన ఉన్న పట్టణంలో పెద్ద కుటుంబం, గొప్ప ఆస్తి, వెల్ సెటిల్డ్ లైఫ్. ఇప్పుడు కొత్తగా పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు, ఆల్రెడీ పేరుంది ఆయనకి. కొత్త ఆశీర్వాదం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం బీదోడు కాదు, ఆల్రెడీ అన్ని ఉన్న వ్యక్తి. కానీ దేవుడు తన చిత్తాన్ని అబ్రాహాముకు బయలుపరిచినప్పుడు అబ్రాహాము అవన్నీ వదులుకొని దేవుని చిత్తానికి స్వచ్ఛందంగా లోబడ్డాడు. ఆ దినం స్వచ్ఛందంగా స్వచిత్తంతో లోబడిన అబ్రాహాము వల్ల ఇప్పటి వరకు మనం, ఈ దినం వరకు కూడా మనందరం ఆ లోబట్టం వచ్చిన కాన్సిక్వెన్సెస్ ని, ప్రతిఫలాన్ని మనందరం కోసుకుంటున్నాం, మనందరం అనుభవిస్తున్నాం. ఎంత గొప్ప విషయం అండి అసలు ఇది. ఇప్పుడు ఆలోచించండి, మన అడుగు, విధేయతతో మనం వేసే అడుగు స్వచ్ఛందంగా స్వచిత్తంతో ఆయన అధికారానికి మనం లోబడినప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా ఎంత మందిని ఆశీర్వదిస్తాడో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఈ వచనాలు అబ్రాహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మనం చదివినప్పుడు చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తాం ఎప్పుడు మనం.
నన్ను గొప్పజనంగా చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా నామమును గొప్ప చేస్తాడు, నేను ఆశీర్వాదంగా ఉంటాను, నా వల్ల ఇతరులు ఆశీర్వదింపబడతారు, నేను నాది ఈ ఆశీర్వాదం అని అనుకుంటున్నాం మనం. కానీ అబ్రాము అంతగా ఆశీర్వదింపబడ్డానికి కారణం నేను నాది అన్న ఆలోచన తీసేశాడు తన మైండ్లోంచి. అబ్రాము ప్రార్థన, అబ్రాము ఆలోచన, అబ్రాము విధేయత, వీటిల్లో ఎక్కడ స్వార్థం కనపడకుండా ఉండే స్థితికి తీసుకెళ్ళాడు అబ్రాముని దేవుడు. అది జరిగినప్పుడు, ఆ జరిగిన దినాన స్వార్థరహితమైన జీవితం వచ్చినప్పుడు అబ్రాహాముని నువ్వు విశ్వాసులకు తండ్రి అంటాడు. స్వార్థరహితమైన జీవితం ఎప్పుడు జరిగింది? 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఇస్సాకుని బలి అర్పించమని దేవుడు కోరినప్పుడు అబ్రాము వెనుదీయకుండా ఆ బలి ఇవ్వటానికి వెళ్ళిన దినాన దేవుడు అబ్రాహాంతో అంటున్నాడు, ఇవాళ నువ్వు స్వార్థరహితుడిగా మారిపోయావు కంప్లీట్ గా. నువ్వు ఒబీడియన్స్ స్టార్ట్ చేసావు, నా చిత్తాన్ని స్వచ్ఛందంగా చేయడానికి ఇష్టపడ్డావు. ఈ దినం, ఏ దినం అయితే ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకుని బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడో ఆ దినం నువ్వు స్వార్థరహితుడిగా మారిపోయావు. ఇంక నీలో నీ స్వార్థం లేదు, నా అన్న ఆలోచన లేదు. ఇంకా నువ్వు నీ జీవితం, నీ ఆలోచన, నీ ప్రార్థన, నీ పరిచర్య, నువ్వు చేసే ప్రతి పని కేవలం నా కోసమే చేస్తున్నావు. కనుక ఇప్పుడు నువ్వు ఆశీర్వాదంగా మారుతావు అందరికి. నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను ఇంకా నేను. నౌ ఐ విల్ షో యూ వాట్ ఐ కెన్ డూ. అండ్ దట్స్ వాట్ హి డిడ్. గాడ్, I do hope that we will come there, that we will do God's will by our own will, with joy, with this, um, you know, no self in that. ఇక మనలో నాది, నా పేరు, నా జీవితం, నా ఆశీర్వాదం, నా కుటుంబం, అసలు ఈ ఆలోచన లేని స్థితిలోకి మనం అడుగు పెడితే ఎలా ఉంటది అసలు మన జీవితం? ఎంత దివ్యంగా ఉంటుందో మన భవిష్యత్తు, పరిచర్య ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు అది అందులో చైతన్య లేడు, ఇంకొకడు లేడు, ఓన్లీ యేసుప్రభు వారు మాత్రమే, ఆయన అధికారం మాత్రమే, ఆయన మహిమ మాత్రమే, ఆయన చిత్తం మాత్రమే. అసలు ఆ స్టేజ్లోకి క్రైస్తవులు వెళితే అసలు లోకం ఎంతసేపు అండి ఇంకా క్రీస్తుని తెలుసుకోవడం. I'm hoping I'm making sense to you today, that we will come to a place where by our own choice we will serve the will of God and we will submit to the authority of God. అయితే ఇంకొక విషయాన్ని ఇందులో జ్ఞాపకం చేస్తాను నేను. చూడండి, ఎందుకు ఈ వచనం ఎంత కీలకమైందని నా ఉద్దేశం చెప్తాను. చాలా ఆలోచించాను, అసలు ఈ పాయింట్ నేను చెప్పగలనా, నాకు అసలు నాకు అంత అనుభవం ఉందా, అసలు నేను చేయగలనా అన్న ఆలోచన ఇది ఈ వచనం. అదేంటంటే, ఎప్పుడైతే తన జీవితాన్ని, తనకున్న ఆస్తిని, అప్పటి వరకు సెటిల్డ్ ఉన్న లైఫ్ ని వదిలి స్వచిత్తంతో స్వచ్ఛందంగా దేవుని చిత్తాన్ని చేయడానికి బయలుదేరాడు అబ్రాహాము, ఆ దినం నుంచి అబ్రాహాము జీవితంలో ఏది సరిగ్గా జరగలేదు. అంటే మనం ఇప్పుడు చరిత్ర ఇప్పుడు తర్వాత ఎప్పుడో చూస్తున్నాం కనుక మనకు అది చాలా బాగా జరిగింది అనుకుంటున్నాం. కానీ మనం ఆ టైంలో అబ్రాహాముతో ఉంటే, మనం అబ్రాహాము షూస్ లో ఉంటే, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే,
ఆ, మానవ రీత్యా ఆలోచిస్తే అబ్రాహాము ఓడిపోయిన స్థితిలో కనపడతాడు మనకి. ఇప్పుడు చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మీరు ఆ అధ్యాయాన్ని చదవండి. నెక్స్ట్ వచనాలన్నీ చదువుకుంటా పోతే అన్ని ఇబ్బందులు ఎదురైనాయి అబ్రాహాంకి. ఒక స్థలంలో స్థిరపడలేదు ఎక్కడ. ఒక చోట నుంచి ఇంకో చోట, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి వెళ్తానే ఉన్నాడు. ఈస్ ఆల్వేస్ ఎ నొమాడ్. హీస్ నెవర్ బీన్ అ పర్సన్ హూ సెటిల్డ్. అంతకుముందు సెటిల్డ్ లైఫ్ లో ఉన్న వ్యక్తి దేవుని చిత్తానికి స్వచ్ఛందంగా ఒప్పుకున్న తర్వాత అన్సెటిల్డ్ అయిపోయాడు లైఫ్ లో. ఎక్కడ సెటిల్మెంట్ లేదు అబ్రాహాంకి. ఏ స్థలంలో ఒక స్థలంలో ఉండలేదు. పోతానే ఉన్నాడు ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి బయలుదేరి ప్రయాణం చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము? మనకు అదే ఆశీర్వాదం వాగ్దానం వచ్చింది అనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాం? అబ్బా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తావు కదా, నేను అడుగుపెట్టిన స్థలాన్ని ఇస్తానన్నావు కదా, ఏంటి నువ్వు నన్ను ఒక చోట ఉండనియట్లేదు అన్న ఆలోచనతో ఉంటాం మనం. ఆ దినం నుంచి 75 ఏళ్ల వయసు, అప్పటికే సెటిల్డ్ అయి ఉన్నాడు పాప లైఫ్ లో. ఆ 75 ఏళ్ల వయసు వరకు తను సంపాదించింది, సెటిల్మెంట్ అయినది అంతా వదులుకొని ఇప్పుడు ప్రయాణం మొదలు పెట్టాడు తన భార్యను తీసుకొని. ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక చోట నిలబడలేదు. ఇంకొక ఆశీర్వాదం ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. అప్పటి వరకు బిడ్డలు లేరు. గొప్ప జనంగా నేను చేస్తానంటే ఆయన మైండ్ లో ఏముంటుందో, బా నాకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, నేను చూడబోతున్నాను అనమాట నా పిల్లల్ని, ఎంత మందిని ఇస్తాడో దేవుడు అని అనుకున్నాడు. కానీ ఆ ఒక్కడు పుట్టడానికి ఎంత టైం పట్టిందో మనకి తెలుసు. 25 సంవత్సరాలు, ఇప్పుడు 75, మళ్ళీ 100 వచ్చే వరకు బిడ్డ పుట్టలేదు. 25 సంవత్సరాలు ఆ ఎడారిలో ఒక చోట నుంచి ఇంకో చోట తిరుగుతూ ఒక్క చోట కూడా సెటిల్ అవ్వకుండా దేవుడు నాకు ఒక జనాంగాన్ని ఇస్తాడు అన్న ఆశతో ఎదురు చూస్తానే ఉన్నాడు తప్ప ఎప్పుడు జరుగుతుందో లేదో కూడా తెలియని స్థితి అది. ఇప్పుడు మీరు సపోజ్ అబ్రామ్ టైంలో నివసిస్తున్నారు అనుకుందాం, అబ్రామ్ కుటుంబానికి చెందిన వారు అనుకుందాం. మానవ రీత్యా మనం ఎలా ఆలోచిస్తాం? వీడు చూసా పిచ్చోడు, అన్ని వదులుకొని దేవుడి మాటని దేవుడు 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 అనుకుంటూ పోయాడు. 25 సంవత్సరాలు అయింది, లైఫ్ లో ఒక్క చోట సెటిల్ అవ్వలేదు, ఒక్కటి జరగట్లేదు. ఏదైనా అంతకుముందు చక్కగా ఉండేవాడు, చక్కగా మంచి బిజినెస్ చేసుకుంటున్నాడు, బాగుండేవాడు లైఫ్ లో, ఎందుకో దేవుడి చిత్తం అని చెప్పి ఏదో చేస్తున్నాడు వీడు అని మాట్లాడతాం మనం. లోకరీత్యా చూస్తే అబ్రాహాము సక్సెస్ఫుల్ కాదు అసలు అబ్రాహాము దృష్టిలో కూడా అబ్రాహాం సక్సెస్ఫుల్ కాదేమో అని నా ఉద్దేశం. మనం ఉన్నా కూడా అక్కడ మనమే అబ్రాహాం అనుకుంటే ఏంటి అసలు దేవుడు ఏదో అన్నాడు, నేనేదో నమ్మేశాను, నేనేదో చేసేసాను, ఇప్పుడు అసలు ఏమీ జరగట్లేదు. ఎందుకంటే మనకు మెజర్మెంట్స్ ఎప్పుడు న్యూమరికల్ గా ఉంటాయి కదండి. ఓ పరిచర్య ప్రారంభించాను అనుకోండి, నా పరిచర్య న్యూమరికల్ గా గ్రో అవ్వాలి కంపల్సరీ, అప్పుడే నేను సక్సెస్ఫుల్ అనుకుంటాం మనం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఇంతమంది పాస్టర్లు ఉన్నాం ఇందులో, ఎప్పుడన్నా ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకునేటప్పుడు, బ్రదర్ ఎక్కడ మీరు పరిచయం చేస్తున్నారు? పలానా చోట పరిచయం చేస్తున్నారు, మీ పేరేంటి? సో అండ్ సో. పాస్టర్ల మధ్య కాన్వర్సేషన్ చెప్తున్నాను. పేరు, పరిచర్య ప్రాంతాలు అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇన్నెవిటబుల్ గా ఎంతమంది వస్తారు చర్చికి అని అడుగుతాం. ఇప్పుడు ఆయన చెప్పే నంబర్ని బట్టి ఆయన సక్సెస్ఫుల్ గా కాదా మనం అంచనా వేస్తాం. ఆ లెక్కను చూస్తే అబ్రాహాం ఫెయిల్యూర్. దేవుడిచ్చిన వాగ్దానానికి అబ్రాహాం పొందుకున్న దానికి సంబంధం కనపడదు మనకి. అండ్ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ దిస్. ఈ విషయం నేను ఎందుకు ఎత్తి చూపిస్తున్నానంటే, ఎందుకు అబ్రాహాంను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడో మనకి ఇక్కడ అర్థమైపోద్ది. ఆ దేవుని చిత్తం మన జీవితంలో గెలిపించబడటానికి మన చిత్తం ఓడిపోవాలి, మన కోరికలు చచ్చిపోవాలి. ఎప్పుడైతే మనం ఓడిపోయి దేవుని చిత్తాన్ని మన జీవితంలో గెలిపిస్తామో ఆ దినం మనం గెలిచినట్టు. అది అందుకే చెప్పాను కదా, నేను ఇంకా ఆ స్టేజ్ లోకి నేను ఇంకా రాలేదు. అసలు అది జరిగినప్పుడు ఎలా ఉంటుందో నా జీవితం నాకు తెలియదు. కానీ నేను చచ్చిపోవాలి, నేను ఓడిపోవాలి, నా చిత్తం ఓడిపోవాలి, నా కోరికలు ఓడిపోవాలి,
నేను ఓడిపోవడం ద్వారా దేవుడు గెలిస్తే ఆ దినం నేను గెలిచినట్టు. ఆ దినం దేవునికి మహిమ వచ్చినట్టు. అబ్రహాము ఆ అడుగేసినప్పుడు ఆ స్థితికి వచ్చే వరకు చేశాడు దేవుడు. అబ్రహాం హ్యాడ్ టు డై టు హిమ్సెల్ఫ్, డై టు హిజ్ ఓన్ డిజైర్స్, డై టు హిజ్ విల్, and do only God's will in his life. And then when God became victorious, Abraham became victorious. మనం ఓడిపోవడం అంటే అదేంటి, మనం ఓడిపోతే ఎట్లా, అప్పుడెట్లా కుదురుతుంది అని అనుకుంటున్నాం. అసలు ఈ వాగ్దానం మనం ఓడిపోతే ఎలా నెరవేర్చబడుతుంది? నెరవేర్చబడదు కదా. ఇప్పుడు నిన్ను ఆశీర్వాదం చేస్తానన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు, నీ వల్ల ఇతరులు ఆశీర్వదింపబడతారు అన్నాడు. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఓడిపోతే అట్లా గెలిచినట్టు? అక్కడే పాయింట్. నేను ఆశీర్వదింపబడాలన్నా, నా పేరు గొప్ప చేయబడాలన్నా, నేను ఇతరులకు ఆశీర్వాదంగా మారాలన్నా నేను ఓడిపోవాలి. అప్పుడు నన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. అప్పుడు తన నామం గొప్ప చేయబడుతుంది కనుక నా నామం కూడా గొప్ప చేయబడుతుంది. అబ్రహాము దేవుడిగా, ఇట్స్ అమేజింగ్ ఇజంట్ ఇట్? అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు దేవుడు. అబ్రహాం దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకు అబ్రహాం దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే అబ్రహాం చచ్చిపోయాడు కనుక. అబ్రహాము తన పేరు గురించి తాపత్రయపడలేదు, తన పరిచర్య గురించి తాపత్రయపడలేదు, తన ఆశీర్వాదం గురించి తాపత్రయపడలేదు. దేవుని చిత్తం జరిగితే చాలు అన్న స్టేజ్ లో ఉన్నాడు అంతే. దేవుని చిత్తం నా జీవితం ద్వారా జరిగితే చాలు, జరిగించబడితే చాలు. దేవుని చిత్తం జరిగించబడటానికి నేను ఓడిపోయినా, నేను అన్ని కోల్పోయినా పర్లేదు. ఆఖరికి నాకు ఇవ్వబడిన ఒక్కగానొక్క కుమారుడు కూడా పోయినా పర్లేదు. దేవుని చిత్తం జరిగితే చాలు అంతే. దేవుని చిత్తం జరిగితే చాలు అన్న స్టేజ్ లో అబ్రహాం ఉన్నాడు కనుక అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. కానీ ఆ అబ్రహాం ఆశీర్వాదాన్ని అనుభవించలేదు. అసలు వాస్తవానికి మనం అనుభవిస్తున్నాం అబ్రహాం ఆశీర్వాదాన్ని ఈ దినం. అందుకు దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని గ్రంథకర్త చెప్తాడు మనకు. వీరందరూ 13వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను, అంటే ముందు వచనాల్లో అబ్రహాము శారాయి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను, అర్థం చేసుకోండి, ఆ మాటని అర్థం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడంటే వీళ్ళల్లో ఏ వాగ్దానం అయితే అబ్రహాం పొందుకున్నాడో ఆ వాగ్దానం అసలు అబ్రహాం అనుభవించనే లేదు, దాని ఫలాన్ని అనుభవించలేదు. అబ్రహాం అసలు చూడనే లేదు. దూరం నుండి దాన్ని చూచి వందనము చేసి, అంటే ఓకే ఇది దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది చేస్తాడు అనమాట, పర్లేదు, నేను అనుభవించకపోయినా పర్లేదు, జరిగిపోద్ది ఇది అని వందనం చేసి, తాము భూమి మీద దేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతు నిందితురి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విసిదపరుచుతున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీరికి వీలు ఉండదు. ఏది వదిలేసి వచ్చారో దాని గురించి ఆలోచించలేదు ఇక అంటున్నాడు. ఆలోచిస్తే వెనక్కిపోతారు కదా. అందుకే అసలు ఏమి వదిలేసాము, నా జీవితం అంతకు ముందు ఎలా ఉండేది అన్న ఆలోచన లేదు ఇంక వీళ్ళల్లో. దేవుని చిత్తం జరుగుతుందా లేదా, దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుందా లేదా, మా ద్వారా దేవుని వాగ్దానం భూమి మీద నెరవేర్చబడితే చాలు, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడితే చాలు, మాకు మరీ శ్రేష్టమైన దేశం ఉంది, మేము పరలోక సంబంధులము, అక్కడికే పోదాం అని వాళ్ళు నిర్ణయించుకొని అలా జీవించారు కనుక, అందుచేత 16వ వచనం, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏం వచనమండి అసలు అది కదా. ఆలోచించండి. అసలు నాకు ఆ మాట చదువుతున్నప్పుడు I don't know how to explain that. It's an unbelievable verse in the Bible.
13-16 వచనాల్లో గెలుపు లేదు, సక్సెస్ లేదు. ఏ వ్యక్తులైతే దేవుని చిత్తంలో ఉన్నారో ఆ వ్యక్తుల్లో మానవ రీత్యా గెలుపు కనపడదు. మానవ ఆలోచనలతో ఆలోచిస్తే సక్సెస్ కనబడదు. కానీ వాళ్ళ సక్సెస్ ఎక్కడుందో చూసారా? 16వ వచనంలో, తాను వారి దేవుణ్ణి అని పిలుచుకుంటకు దేవుడు సిగ్గుపడలేదు. హాహా, అది సక్సెస్ అంటే. ఐ హోప్ వి అండర్స్టాండ్ దిస్ ట్రూత్. ఐ హోప్ వి లివ్ ఫర్ లైక్ అవర్ లైఫ్స్ లైక్ దిస్. దేవుని చిత్తం మన జీవితంలో గెలవడానికి ప్రయత్నిద్దాం. అది గెలవడానికి మనం ఓడిపోయినా పర్లేదు. ఆ దినం దేవుడు మన దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా. అలాంటి స్థితికి, అలాంటి విశ్వాసంలోకి దేవుడు మనలందరిని నడిపించి వాడుకొని గాక. మొదటి 3 వచనాలు దాని ఆశీర్వాదం చూసుకొని మనం మురిసిపోయే క్రైస్తవులుగా ఉండకూడదు ఇంకా. అవి అవసరం కాదంటలేదు నేను. అవి మనకి ఎప్పటికప్పుడు ఆ మాటలు మనకి ఆశీర్వాదం, ఆ ఆ ధైర్యాన్ని ఇస్తాయి. కానీ నా ఉద్దేశంలో మనందరం 4 వచన క్రైస్తవుల్లాగా ఉండాలని. అబ్రాహాము యెహోవా సెలవిచ్చిన ప్రకారం లేచి వెళ్ళాను అనే స్టేజ్ లోకి మనం వెళ్ళిపోదాం. ఇంకా నా ఆశీర్వాదం, నా పేరు, నా సక్సెస్, నా గెలుపు అన్న ఆలోచన లేకుండా, దేవా నీ చిత్తం, నీ అధికారం, నీ గెలుపు, దానికి నేను ఓడిపోయినా పర్లేదు అనే స్టేజ్ లోకి వెళ్ళి ఆ ఈ భూమి మీద మనం విజయం సాధించలేకపోయినా దేవుణ్ణి గెలిపిద్దాం. అలా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినాన్ని బట్టి, నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది కష్టతరమైన విషయం దేవా. మేము చచ్చిపోవడం, మేము ఓడిపోవడం, గెలుపు లేని స్థితిలో మేము ఉండడం కొంచెం కష్టతరం. అసలు ఆ ఆలోచనే ఇబ్బందికరం. కానీ నీ అధికారంలో, నీ చిత్తం చేయడంలో, నిన్ను గెలిపించడంలో ఉండే ఆనందం వేరు దేవా. అలాంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నువ్వు గెలిస్తే చాలు. నేను ఓడిపోయినా పర్లేదు, నా కలలు నాశనం అయిపోయినా పర్లేదు. నువ్వు గెలువు దేవా. నీ చిత్తాన్ని గెలిపించుకో దేవా. నువ్వు గెలిస్తే మేము గెలిచినట్టే. అలాంటి మనసు కలిగిన క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయ పరిశుద్ధాత్మ దేవా. మా ఆలోచనలు, మా ప్రార్థనలు, మా నడవడిక, మా కోరిక, ప్రతిదీ దేవుని చిత్తం, దేవుని అధికారం మా జీవితంలో భూమి మీద నెరవేర్చు. అలా మేము జీవించేట్టుగా మాకు సహాయం చేయండి. ఈ మాటలు విని, ఆలకించి, నమ్మి అలా జీవించడానికి పూనుకున్న ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మాకు కావలసిన విశ్వాసాన్ని, నీ పట్ల వాంఛని మాలో పుట్టించి, అలా నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొని ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్యగారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని అయ్యగారు ప్లీజ్ అండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు ప్రభా. ప్రభా, నీ చిత్తానికి తండ్రి విధేయత చూపడం ద్వారా ప్రభా, నీ ప్రణాళికలు నెరవేర్చగలివారుగా తండ్రి మా జీవితాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, మా గెలుపోటములు దేవతండి ప్రభా, మా అభివృద్ధి తండ్రి ప్రాముఖ్యం కాదు కానీ ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఓటములో ఉన్న దేవతని ప్రభా, ఏ స్థితిలో ఉన్నా ప్రభా, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే తృప్తి తండ్రి మా జీవితంలో ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, విశ్వాసమునికి ఆధారం లేని అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది నీతిగా ఎంచబడినని ప్రభా సెలవిచ్చిన రీతిగా ప్రభా అబ్రహాము జీవితంలో ప్రభా ఆ విధేయతనయ్యా హెచ్చించింది. ఆ విశ్వాసమే ప్రభా విశ్వాసం తండ్రిగా చేసింది. అయ్యా ప్రార్థన చేస్తా క్రీస్తు ఏ విధంగా ప్రభా నా ఇష్టం కాదు ప్రభా నీ చిత్తమే నెరవేర్చుగాకని సమర్పించుకున్నాడో, అబ్రహాము ఏ విధంగా ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాడో ఆ విధంగా అప్పగించుకోగల కృపకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవకులు ప్రభా అతను ప్రభా బహుబలంగా వాడుకుంటున్నావు, ఇంకా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవకుల ద్వారా ఉదయకాల సమయంలో మాతో ప్రభను మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో విశ్వాసం కలిగి ముందు సాగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రభా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని, వారి కుటుంబాలని ప్రభా నడిపిస్తున్న స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, కోర్ టీంని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా అనేక మంది ప్రభా వాక్యం చెప్తుండగా వారందరినీ పేరు పేరు దీవించాను ప్రభా. ఆత్మీయ మనం అభివృద్ధి పరుచుండగా నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ కృపించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్న ప్రభా అనేక మంది తండ్రి విశ్వాసులైన ప్రభా తల్లులు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఉదయకాల సమయంలో అందరికంటే ముందుగా లేచి ప్రభా వారు చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు ప్రభా మీరు ఆలకిస్తున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. వారందరినీ పేరు పేరు దీవించండి, వారు చేస్తున్న ప్రార్థనలు జవాబు దయచేయండి ప్రభా. మరి ప్రత్యేకంగా ప్రభా ఈరోజు ఎత్తబడే వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా పాలింపు చేసి చేయమని, అదేవిధంగా ఈరోజు మీరు చేయాల్సిన 10 పనులు సుటి అని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక ముందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మనసును క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలకు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపిస్తున్న బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యం ఉన్న బిడ్డలకు ఆయన కృప సమాధానము నిత్యముండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ చైతన్య గారికి మరి ఒకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజెస్ అన్ని కూడాను రికార్డ్ చేయబడి ఉంటాయండి. గమనించండి, ఇవి మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ, లేదా బావి రత్నాకర్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. అదేవిధంగా ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించండి, రేపటి దినమున మనకు ఈ పాస్టర్ చైతన్య గారు మనకు రేపు కూడా వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.